వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. బ్రాహ్మణ వెల్లంల పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్ కి పోటీగా తీర్చిదిద్దాలన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ప్రతి ఎకరానికి నీరు అందచేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్న జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏబిసిడిఎస్సి వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలన్న టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ మాదిగ. 25 వార్డులో డే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ, వార్డు కౌన్సిలర్ ఆకుల కవిత లబకుశ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్గా ఉందన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం. సూర్యాపేటలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ దివాస్ కార్యక్రమం. నల్గొండ ఏఎస్పీకి ఆహ్వాన పత్రిక అందించిన డాక్టర్ వంగపల్లి అంజయ్యస్వామి. స్థానిక సంస్థల రిజర్వేషన్లను బీహార్ తరహాలో 46% అమలు చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్. భూగర్భ జలాల సుస్థిర యాజమాన్యంలో విద్యార్థుల పాత్ర కీలకమన్న సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి. మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువకులు దూరంగా ఉండాలన్న సిఐ వెంకటయ్య. రైతు బీమా లేని వారు వెంటనే రైతు బీమా సౌకర్యాలు పొందాలన్న ఏవో ర్యాంసింగ్. మానవ అక్రమ రవాణాన్ని వ్యతిరేకిద్దాం, వారి హక్కులను కాపాడుకుందామన్న ఎస్ఐ లోకేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఇది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనం. రాష్ట్ర బడ్జెట్లో 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించడమేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో 72,659 రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగిందని, అదేవిధంగా రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఎస్ఎల్బీసీ సొరంగం, శివనగూడెం, బ్రాహ్మణ వెల్లంల, పాలమూరు రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనమని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 29,000 కోట్ల రూపాయలు, R&Bకి 7,315 రూపాయలు కేటాయించి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 75,577 రూపాయలు మిగులు ఉందని డిసెంబర్ 3, 2023న 6,71,357 రూపాయలతో అప్పుల రాష్ట్రంగా గత ప్రభుత్వం అప్పగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కోట్ల రూపాయలు ఇందిరమ్మ 6 గ్యారంటీలకు అమలు చేయడం, 1వ తేదీన ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు ఇస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కలిపి 42,000 కోట్లు చెల్లించామని, రైతులకు ఇచ్చే 12,000 రూపాయలను త్వరలోనే అమలు చేస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వ్యవసాయానికి ఎన్నడూ 72 కోట్ల రూపాయలు కేటాయించలేదని, దేశ చరిత్రలోనే వ్యవసాయానికి సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏదీ లేదని, 10 రోజుల్లో బ్రాహ్మణ వెల్లంల ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్లో కాలువలను పూర్తి చేసి ఎస్ఎల్బీసీ సొరంగం పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అమెరికా నుండి కొత్త మిషన్ను తెప్పించామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. నల్గొండలోనే ప్రాజెక్టులతో పాటు పాలమూరు, రంగారెడ్డి పనులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో సమీకృత వసతి గృహాల నిర్మాణం చేపడతామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 2 నెలల్లో టెండర్లు పిలవనున్నామని, 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఐబీఎం తరహాలలో దీనిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాగేశ్వరం ఫోన్ లేదమ్మా, అక్కడ అనిల్ కుమార్ ఉన్నాడు. మీ ఆయన నమ్మకం, మీ ఆయన వచ్చి ఊరిదన్న వాళ్ళ ఎస్ఐతోని రాజకొండ కమిషన్ సుధీర్ బాబు గారు రాజకొండ ఈడ పని చేసుకుని ఇది కావాలి కోమటి ఎంగరే అయిపోయిందమ్మా. ఆయన 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు, కూలిపోయే కాళేశ్వరం మేడిగొడ్డకు ఇంట్రెస్ట్ కట్టేవి. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళు. ఇంకో ఈయన గురుకులాలు పెట్టిండు. ఒక ఇల్లు తీసుకుంటే అలా 200 మంది, 300 మంది, 400 మంది. అలానే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా విధానాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రతి నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్కి నిధులు విడుదల చేయాలని కోరడంతో నల్గొండ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బిఎల్ఆర్ని సంప్రదించి అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా విధానాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రతి నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్కి నిధులు విడుదల చేయాలని కోరడంతో నల్గొండ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బిఎల్ఆర్ని సంప్రదించి అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించి పాఠశాల ఉపాధ్యాయులతో, విద్యార్థులతో కలిసి వారి అవసరాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్కి పోటీగా రూపుదిద్దేందుకు ₹1 కోటి ప్రత్యేక నిధులను మంజూరు చేశారు. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు. అదే ఉద్దేశంతో మన మిర్యాలగూడ నియోజకవర్గంలో బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మేము పాఠశాలను ఎంచుకోవడం జరిగింది. పాఠశాలలో కావాల్సిన లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ మరియు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
శుక్రవారం మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి, నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మినల్గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి, నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామన్నారు. మూసి ఆయకట్టు కింద పొలాలకు 2 పర్యాయాలుగా నీరు అందిస్తామన్నారు. వానాకాలంలో ప్రాజెక్టు కింద 35,000 ఎకరాల మేర సాగునీరు అందుతుందన్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉన్నప్పటికీ హైదరాబాద్లో కురిసిన వర్షంతో మూసి ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు చేరిందన్నారు. ప్రస్తుతం మూసి ప్రాజెక్టులో 4 టీఎంసీల నీరుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలతో ఎడమ కాల్వల మరమ్మతుల పనులు, క్రస్ట్ గేట్లు ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. మూసి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, టైగర్ దామోదర్ గారి నాయకత్వం. ఇప్పుడు పట్టుకోండి సార్, అట్లా సార్ ఎమ్మెల్యే గారు ఇది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు 1963లో నేను పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలియపడుతుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కింద దాదాపు రైట్ కెనాల్ అయితే లెఫ్ట్ కెనాల్ అయితే 30 నుంచి 40 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. దీనివల్ల రైతులు చాలా లాభం పొందుతున్నారు. ఒక విషయం ఈ సందర్భంగా మనవి చేయాలనుకున్నాను. 63 తర్వాత నేను కెనాల్స్లో పూర్తి లైనింగ్ చేయలేను కాబట్టి నేను మొన్ననే ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడినాను. కొంతవరకు మాత్రమే లైనింగ్ చేసినారు. ఎందుకంటే కేల్ ఎండుకు పోవటం లేదని చెప్పి అక్కడ రైతులు బాధపడుతున్న సంగతి నాకు చెప్తే నేను ఇరిగేషన్ మినిస్టర్ కుమార్ చెప్పడం జరిగింది. బహుశా ఈ సంవత్సరం ఈ మెయిన్ కెనాలే కాకుండా బ్రాంచ్ కెనాల్స్ కూడా లైనింగ్ పూర్తి చేసి రైతులకు కేల్ ఎండి వరకు కూడా నీళ్ళు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా దీంట్లో చేపలు పెంచుకునేందుకు ఇప్పటివరకే మా ప్రభుత్వాలు చేయడం, దాంతోపాటు ఇక్కడ మత్స్యకారులకు కూడా ఇది ఒక జీవనోపాధిగా ఉన్న సంఖ్యను కూడా దానికి తీసుకొస్తారు. ఈ
శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆగస్టు చివరి నాటికి పనులను పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గత 6 నెలల నుండి వైద్య కళాశాల పనులను వేగవంతం చేశామని చెప్పారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ తర్వాత ఎక్కువ మంది రోగులు వస్తున్నది నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికేనని తెలిపారు. ఈ వైద్య కళాశాల పూర్తయితే విద్యార్థులకు ఎంతో వీలుగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకే 95% పనులు పూర్తయ్యాయని, బాలికల వసతి గృహం సెప్టెంబర్లో పూర్తవుతుందని, పనులలో నాణ్యత ఉండాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. రాష్ట్రంలోనే నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను ఉత్తమ వైద్య కళాశాలగా, మోడల్ వైద్య కళాశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి అప్పుల పాలవుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్యశ్రీ సైతం అమలు చేస్తామని, అన్ని వసతులు కల్పిస్తామని, ముఖ్యంగా సిబ్బందికి ట్రాన్స్పోర్ట్ కోసం 2 ఏసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తాగునీరు, సివిల్ పనులు, విద్యుత్తు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. నర్సింగ్ కళాశాలకు 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, నర్సింగ్ కళాశాలను సైతం ఇదే క్యాంపస్లో నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతిరోజు ఇలా పేదవాడు ఇలా డబ్బులు కట్టలేని పేదవాడు ఏముందంటే ఎక్కడ ఏ రోగం వచ్చినా హాస్పిటల్ దిగుతారు. ఈ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ ప్రభుత్వ వైద్యశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గురుకుల బాలికల పాఠశాలను శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ తనిఖీలు నిర్వహించి వాటి నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ ప్రభుత్వ వైద్యశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గురుకుల బాలికల పాఠశాలను శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ తనిఖీలు నిర్వహించి వాటి నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హాజరు రిజిస్టర్ పరిశీలించి పనిచేసే సిబ్బంది విధులకు ఆటంకం కలిగించకుండా సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పూర్తయిన బిల్లులను చెల్లించకపోవడంపై ఎంపీడీఓ పీఆర్ఏలను మందలించారు. తెలంగాణ ఆదర్శ పాఠశాల హాస్టల్ ముందు ప్రదేశం అంతా బురదగా మారడంతో విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని తెలపడంతో పాచిల్ల కార్యదర్శికి వెంటనే
బురద ఉన్న ప్రదేశంలో మట్టి పోయించాలని ఆదేశించారు. ఫస్ట్ ఫేజ్ అమౌంట్ రాదు సార్, సెకండ్ ఫేజ్లో రిలీజ్. ప్యూరిఫైడ్ వాటర్ తెప్పించుకున్నాం, వాటర్ తెప్పించుకున్నాం. బాటిల్స్ తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి కేజీపీవీఎస్ కూడా పెట్టింది దీనికి. పాలు నుంచి ఎవరైనా డ్రాప్ అయ్యింది ఇండియన్ మీటింగ్లో అటాక్ చేయాలి. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆగస్టు 6, 7 తేదీన ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో ఢిల్లీ దీక్ష ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆగస్టు 6, 7 తేదీన ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో ఢిల్లీ దీక్ష ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా టీఎంఆర్పీఎస్ అనేక ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చాయంటే బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత విస్మరిస్తుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటనలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట్లాడాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా చూడాలని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా దళితుల అభివృద్ధికి అంబేద్కర్ అభయహస్తం పథకం పేరుతో 12 లక్షలు అందజేసి ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న మాదిగలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ చేస్తూ వేతనాలు సైతం పెంచాలన్నారు. చెప్పులు కుట్టే డప్పు కార్మికులకు నెలకు 5,000 పింఛన్ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు జానయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషపంగు సత్యం, రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడమర్తి కమల్, జిల్లా ఉపాధ్యక్షుడు పాతకొట్ల రమేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవీందర్, జిల్లా కార్యదర్శి మామిడి సైదులు, ఒగ్గురాజు, ములకలపల్లి కాటయ్య, నకిరేకంటి రాంబాబు, నకిరేకంటి వెంకన్న, చిరంజీవి, మామిడి శ్రావణ్, కత్తి గురువయ్య, బొల్లికొండ శ్రీను, నగరికంటి మధు, మీసాల వెంకన్న, బొల్లె వెంకన్న పాల్గొన్నారు. జై మాదిగా, 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 జై మాదిగా. వదిలాలే. హలో చలో ఢిల్లీ, హలో మాదిగా, హలో మాదిగా, చలో ఢిల్లీ. ఈరోజు సూర్యాపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద
టీఎంఆర్పీఎస్ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు 6వ తారీఖు, వచ్చే నెల 6వ తారీఖు, 7వ తారీఖు, 6వ తారీఖు ధర్నా, 7వ తారీఖు దీక్ష. ఈ యొక్క కార్యక్రమం టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగరాజు మాదిగ గారి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణపై, అదేవిధంగా మాదిగలకు రావాల్సిన 12 అంశాల మీద డిమాండ్స్ తోటి ఢిల్లీలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, నా పేరు పాలడు జానే, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ గారి నాయకత్వంలో చలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. చలో ఢిల్లీ యొక్క ముఖ్య ఉద్దేశం మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని గత 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలు ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ఈ కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొన్న 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో ఏబిసిడి వర్గీకరణ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. 2014-19 ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ 19 ఎన్నికల్లో కూడా మీ మాదిగల ఓట్లు మొత్తం కూడా బీజేపీ పార్టీకి ఏమని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా మోడీ గారు మాట ఇచ్చి మాట తప్పడం జరిగింది. మొన్న కూడా ముచ్చటగా మూడోసారి హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి కొంతమంది మా మాదిగ నాయకులు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మిలాఖత్ అయ్యి ఖచ్చితంగా ఈసారి మీ మాదిగల ఓట్లని గంపగుత్తాగా మా బీజేపీ పార్టీకి ఓట్లేసి మీరు ఈసారి గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతామని మళ్ళీ మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం మాట ఇచ్చి కనీసం ఇప్పటి వరకు కూడా మాదిగల ఏబిసిడి వర్గీకరణ పైన పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం లేదు, ఒక మాట్లాడినటువంటి విధానం లేదని చెప్పేసి మేము పూర్తిగా విమర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కనుక ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టకపోతే మాదిగ ఉపకులాలు రేపు పార్లమెంటుని 100లో వేల సంఖ్యలో కూడా పార్లమెంటుని ముట్టడి చేసి ఇటుకరాజు గారి నాయకత్వంలో రేపు 6వ తారీఖు 7వ తారీఖున జరిగేటటువంటి ధర్నా దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరి పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఖచ్చితంగా రేపు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మీరు ఖచ్చితంగా మా మాదిగల యొక్క చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ మీద ఖచ్చితంగా మీరు మాట్లాడి ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా టీఎంఆర్పీఎస్ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇటుకరాజు మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారులకు వచ్చినకి మీ మాదిగల యొక్క 8 అంశాల మీద మేము ముఖ్యమంత్రి గారిని కలిసి మా నాయకుడు రాజు మాదిగ గారి నాయకత్వం. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ అన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే ప్రోగ్రాంలో భాగంగా 25వ వార్డు కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశాల ఆధ్వర్యంలో వార్డు పర్యటించి వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే ప్రోగ్రాంలో భాగంగా 25వ వార్డు కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ వార్డులో పర్యటించి వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు. నీటి తొట్లు ఖాళీ ప్రదేశాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు. దోమల మూలంగా డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయని, కాబట్టి ప్రజలు నీటి నిల్వ లేకుండా చూడాలని అన్నారు. వార్డులో ఇంటింటికి పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇండస్ స్కూల్లో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, మంచినీటి నిల్వ ఉండే డ్రమ్ములు, ఎయిర్ కూలర్లు, వాటర్ స్టోరేజ్ ట్యాంకులు మొదలగు వాటిని ప్రతి శుక్రవారం ఒకసారి ఖాళీ చేసి వాటిని పొడిగా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల లవకుశ, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, మెఫ్మా టీఎంసీ శ్వేత, వార్డు జవాన్ కామరుద్దీన్, 25వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీపాది జానకీరాములు, బైరు వెంకన్న, ఇండస్ స్కూల్ ప్రిన్సిపల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఇది వర్షాకాలము, వాతావరణం మారేటటువంటి సీజన్, ఫ్రెష్ వాటర్ వస్తుంది, వర్షం వస్తుంది. కాబట్టి ఏంటంటే మనకు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి.
అందులో దానికోసం మనం ఏం చేయాలంటే ఒకటి మనం ఆహార పదార్థాలు ఫ్రెష్గా ఉన్నటువంటి తినాలి, వేడి మాత్రమే తినాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినకండి, దానివల్ల టైఫాయిడ్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఫ్రెష్ ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు వండుకొని తినడం మొదటి. తర్వాత నీరు కూడా కాచి వడబోసిన నీరు చాలా బెటర్ సార్. మన అందరూ తాగకపోవచ్చు, కనీసం ఫిల్టర్ వాటరే తాగండి. ఏవి పడితే అవి తాగండి. నీటి ద్వారా వచ్చే వ్యాధులు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు ఉన్నాయి. నెక్స్ట్ దోమల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, అందులో ప్రమాదకరమైనటువంటి డెంగ్యూ దోమ. అది వచ్చిందంటే మనకి ఇప్పుడు ఆరోగ్యం ప్లేట్లెట్స్ పడిపోవడం, మనిషి చనిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో డెంగ్యూ దోమ ఓన్లీ ఫ్రెష్ వాటర్లో మాత్రమే ఉంటుంది. అది నిల్వ ఉన్నటువంటి నీళ్ళల్లో కాదు, ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఫ్రెష్గా వాడే వాటర్ ఉంటుంది కదా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రైడే అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వ్యాపించే ఉంది కాబట్టి ఈ వ్యాధులను నివారించడానికి అనేక రకములైన చర్యలు చేపట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కానివ్వండి, అదేవిధంగా ఆశా వర్కర్లు, మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి పిల్లల ఆరోగ్యాన్ని రక్షించుకునే దశలో ముందుకు పోతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు 25వ వార్డులో నిర్వహించడం జరిగింది. ఈ వార్డు కౌన్సిలర్ గారు గౌరవనీయులు ఆకుల కవిత గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎక్స్ప్లోడి అదేవిధంగా ఉద్యమకారులు కమిషనర్ గారు, అదేవిధంగా శాండ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీధర్కు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన టీఎంసీ శ్వేతకు, మరి ఆర్పీలకు, అదేవిధంగా ఈ వార్డులో నిత్యం కూడా ప్రజలకు దగ్గర ఉండి పనిచేస్తున్న వార్డు జవాన్గా కమరుద్దీన్కు, మరి శానిటేషన్ సిబ్బందికి, మరి అదేవిధంగా అందరికీ కూడా ఈ వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇండో స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినామంటే పిల్లలకు తెలవాలి. పిల్లలకు తెలిసే పిల్లలు ఇళ్లలో ఉన్న తల్లులకు చెప్పుకోగలుగుతారు. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని చూసుకునేది తల్లిదండ్రులే కాబట్టి ఈరోజు మీ దగ్గర ఈ కార్యక్రమం పెట్టడం, వార్డు కూడా మొత్తం తిరగడము, ఇల్లు కూడా పరిశీలిస్తూ ఎక్కడన్నా అశుభ్రంగా లేకుండా ఉన్నదాన్ని మీరు శుభ్రం చేసుకోండి, బ్లీచింగ్ చల్లుకోండి. ఏదైతే హౌజులు కూడా మురికి బట్టి నాచుపట్టి ఉన్నాయో ఆ హౌజులను కూడా క్లీన్ చేసుకోవడానికి బ్లీచింగ్ వేసి క్లీన్ చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే స్టూడెంట్స్ కూడా మీకు చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రతి తల్లిదండ్రులకు చెప్పాలని ఈ కార్యక్రమాన్ని స్కూల్లో మేము పెట్టినాం. ఈ స్కూల్ కూడా మంచి ర్యాంకులు తీసుకురావడం జరిగింది. 10th క్లాస్ నుంచి వారికి కూడా ఈ స్కూల్ తరఫున ప్రిన్సిపాల్తో మరి అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా నేను ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం, మంచి ఆరోగ్యం ఉంటే. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యంగా కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఫ్రైడే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చిన్న విషయాలే, ఆ చిన్న విషయాలను మనం పట్టించుకోకపోవడాన మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులకు లోనవుతాం. మనం లోనైనప్పుడు అనేక విధంగా బ్లడ్ ప్లేట్లెట్స్ పట్టుకోవడం కానివ్వండి, ఈ విధంగా అయినప్పుడు ప్రాణాంత స్థాయి కూడా ఇది పోయే ఛాయిసెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇందుకు నిరసన తెలియజేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరిన ఎస్సీ మోర్చా నాయకులను స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర పోలీసులు అడ్డగించడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇందుకు నిరసన తెలియజేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఎస్సీ మోర్చా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరిన ఎస్సీ మోర్చా నాయకులను స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర పోలీసులు అడ్డగించడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్ మాట్లాడుతూ చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు పూర్తిగా తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించిందని, కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 సీట్లు ఇస్తే రాష్ట్ర బడ్జెట్లో మాత్రం నల్గొండకు కాంగ్రెస్ ప్రభుత్వం గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అంబేద్కర్ అభ్యాసం పథకం కింద 12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, ప్రతి బడ్జెట్లో ఇందుకు సరిపడా నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పథకం అమలు చేస్తామని,
ఇప్పుడు మాట దాటివేసినట్టు కనబడుతోంది. ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ అన్ని రకాల కాంట్రాక్టర్లో ఎస్సీలకు 18% ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీలలో రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పుడు మొండి చేయి చూపించిందని స్పష్టంగా కనబడుతుందన్నారు. రాష్ట్ర నాయకులు పోతపాక సాంబయ్య మాట్లాడుతూ దళిత డిక్లరేషన్ 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పూర్తి స్థాయి నిధులు కేటాయించి వెంటనే అమల్లోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, చింత శివరామకృష్ణ, మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, యనమాల మహేష్, పల్లె ప్రకాష్, గాలి శ్రీనివాస్, దాసరి సాయి, దాసరి కృష్ణ, కిరణ్ కుమార్, దాసరి ఈశ్వర్, కందుకూరి సుధాకర్, గడ్డం మహేష్, పోతెపాక శంకర్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తారా, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. చిన్న మొత్తుకోరా, ఎందుకంటే నోరు టేప్ వేసుకోనరా, నోరు చిన్న మీకు ఒకళ్ళ ముఖ్యమంత్రి వెంటనే జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం సిఐటియు నల్గొండ పట్టణ విస్తృత సమావేశం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం పాల్గొని మాట్లాడారు. శుక్రవారం సిఐటియు నల్గొండ పట్టణ విస్తృత సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం పాల్గొని మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ ప్రస్తావన కానీ ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ ప్రకటన కానీ చేయకపోవడం విచారకరమని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమం కోసం పెట్టిన అంశాలు ఈ బడ్జెట్లో లేవని పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీవో సవరణలు బడ్జెట్లో ప్రస్తావన లేదని, అభయహస్తం పేరుతో వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ల ఏర్పాటు, ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులతో సహా ప్రతి మండలంలో హమాలీ నగర్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన వాటి గురించి ప్రస్తావనే లేదని అన్నారు. వివిధ పథకాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ ఆశా వర్కర్లకు మధ్యాహ్న భోజనం, కార్మికుల బకాయి వేతనాల చెల్లింపు, కనీస వేతనాల అమలు, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా లాంటి చట్టబద్ధ హక్కులు కల్పన కోసం బడ్జెట్లో కేటాయించలేదని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం, కనీస వేతనాల అమలు కోసం కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కె విజయలక్ష్మి, సలివోజు సైదాచారి, పల్లె నగేష్, సాగర్ల యాదయ్య, ఆవురేషు మారయ్య, కత్తుల యాదయ్య, గంజి నాగరాజు, జరిపోతుల సైదులు, బచ్చలకూరి గురువయ్య, దేవరపల్లి వెంకటరెడ్డి, సాగర్ల మల్లయ్య, భీమనపల్లి శంకర్, కె సముద్రమ్మ, పెరిక కృష్ణ, కట్టా శంకరయ్య, మెరుగు యాదయ్య, దొమ్మటి సైదులు, లింగయ్య, మండ్ర శ్రీను, దాసోజు ప్రభుచారి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి అవసరమైనటువంటి బడ్జెట్ మేము ఇస్తామని చెప్పి కేంద్రం ఎక్కడ ప్రకటిస్తున్నటువంటి పాపాలు ఇప్పుడు మనం చూస్తే నిత్యావసర వస్తువుల ధర పెరిగింది. మనం ఆహారాన్ని ఉపయోగించేటటువంటి వాటి ధరలు తగ్గింది. కార్లు, సెల్ ఫోన్లు ఇట్లాంటి వాటి ధరలేమో తగ్గింది. బంగారం కొంచెం తగ్గింది, 3,000 రూపాయలు తగ్గింది. కాలంలో పెద్ద మొత్తంలో తగ్గింది. అది మనం కొనుక్కునేటువంటి స్థితిలో కూడా లేదు. అది మనం దాంట్లో చనిపోయింది. 73,074 నుంచి ఈరోజు 70,860 రూపాయలు ఉంది మార్కెట్. అంటే ప్రజలు వాళ్ళ వచ్చి కాపాడుకునేటటువంటి బడ్జెట్లోనే ఉంది. నితీష్ కుమార్కు బడ్జెట్ ఇవ్వకపోతే, పైసలు ఇవ్వకపోతే వాడు మన కాలు వాడు ఆకపోతాడని చెప్పి అనేది ఉంది. చంద్రబాబు బడ్జెట్ ఇవ్వకపోతే వాడి కాలు వాడు ఆకపోతాడు. ఈ రెండు లేకపోతే నా గవర్నమెంట్ కూలిపోతుంది. అందుకే చంద్రబాబుని మర్చి చేసుకునేటటువంటి విధంగా, అటు నితీష్ కుమార్ని మర్చి చేసుకునేటటువంటి విధంగా ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించేటటువంటి పని. తర్వాత 1-2 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. ఒడిశా, మిగతా రాష్ట్రాల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ దివాస్ సూర్యాపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ దివాస్ను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన గోపయ్యాచారితో పాటు పలువురు సైనికులకు క్రొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ దివాస్ సూర్యాపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ దివాస్ను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కర్నల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన గోపయ్యాచారితో పాటు పలువురు సైనికులకు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు చెల్ల లక్ష్మయ్య మాట్లాడుతూ, మనం ఈ భరత భూమి గడ్డ మీద స్వేచ్ఛగా నివసిస్తున్నామంటే దేశ సరిహద్దుల్లో సైనికులకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మన ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కార్గిల్ దివాస్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, ఆర్సీ మీలా వాసుదేవ్, జెడ్సీ బెలిదే శ్రీనివాస్, పబతి వేణుమాధవ్, కలకోట లక్ష్మయ్య, పబతి ప్రవీణ్, రాచకొండ శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, జూలకంటి నాగరాజు, పాలవరపు శ్రీశైలం, తోట రమేష్, సోమ ఉపేందర్,
బిక్కమల్ల కృష్ణ, శ్రీ వాసవి సేవా సమితి జిల్లా కన్వీనర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం కైలాసపురంలో ఆగస్టు 9వ తారీఖున జరగబోయే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశ్రమంలో శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా నల్గొండ అడిషనల్ ఎస్పీ బి రాములు నాయక్ను శుక్రవారం ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాములు నాయక్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం కైలాసపురంలో ఆగస్టు 9వ తారీఖున జరగబోయే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశ్రమంలో శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా నల్గొండ అడిషనల్ ఎస్పీ బి రాములు నాయక్ను శుక్రవారం ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ 3 దశాబ్దాలకు పైగా ధార్మికవేత్తగా పరిచయం ఉన్న డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి చేతుల మీదుగా శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలు అందుకోవడం సంతోషంగా ఉందని, 3 దశాబ్దాలుగా అమ్మవారి సేవకు అంకితమై ప్రజలను భక్తి మార్గం వైపు పయనించే విధంగా ప్రవచనాలు తీస్తూ సమాజంలో ఆధ్యాత్మికవేత్తగా ఎదగడం అభినందనీయములు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పంజాల వెంకట్ గౌడ్, ప్రముఖ సినీ నిర్మాత సామ శ్రీధర్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర యువజన శాఖ అధ్యక్షుడు శశాంక్, ప్రముఖ హైకోర్టు న్యాయవాది సంతోష్ కుమార్, ఎస్ఎల్పి ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, నల్గొండ జిల్లా గౌడ సంఘం అధ్యక్షురాలు భూపతి మాధవి, సూర్యాపేట జిల్లా గౌడ సంఘం అధ్యక్షురాలు నాగమణి, విద్యార్థి సంఘం నాయకుడు సామ నరేష్, రేణుకా ఎల్లమ్మ తల్లి భక్తి బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దేవరకొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తూ మహనీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, సర్దార్ సర్వై పపన్న, కొండ లక్ష్మ బాపూజీ ఎంతోమంది మహనీయులను ఆర్థికంగా తీసుకోవాలని సూచించారు. మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు అధికారంలో రావడానికి బీసీ డిక్లరేషన్ స్వయంగా పార్టీ అధిష్టానం నాయకులు ప్రకటించగా బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ జనాభా ప్రాతిపదికన బీహార్ తరహాలో 46% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలలో చట్ట రూపంలో అమలు చేసి బీసీలకు న్యాయం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చొల్లేటి భాస్కరాచారి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంకం చంద్రమౌళి, రాసమల్ల నాగయ్య ముదిరాజ్, కూరెళ్ల కృష్ణాచారి, ముసిని సత్యం, గౌరోజు బ్రహ్మచారి, వనం శ్రీను, ఇరగదిండ్ల కృష్ణ, సయ్యద్ అజ్మతుల్లా, కూరెళ్ల రామకృష్ణచారి, ఏరువ కృష్ణ, ముసిని వీరయ్య, ఎక్కలి యాదయ్య గౌడ్, కొండోజు లక్ష్మీనారాయణచారి, తీరందాసు వెంకటేశ్వర్లు, కొప్పెర శ్రీను తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. వెంటనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకటించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ వెంటనే
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వెంబడే ప్రకటించాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీ సంఘాల ఐక్యత. దేవరకొండ పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకొని ఆయన సిద్ధాంతాలు గ్రహించుకొని భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క సమస్యల మీద వినతి పత్రం అందించడం జరిగింది. మహానీయుల స్ఫూర్తితో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్, సదాశివరాయ పాపన్న, విశ్వకర్మ కానీ, కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ చాలామంది మహనీయుల యొక్క స్ఫూర్తితోటి ఈరోజు ఆశయాలతో బీసీ సంక్షేమంలో ముందుకెళ్తుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తయిన తర్వాత 2వ దశ ఎలక్షన్లలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయి. కాబట్టి బీసీ సంక్షేమ సంఘాలన్నీ కూడా అన్ని పార్టీలకు రెఫరెండం ఇచ్చినప్పుడు ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మేము రిజర్వేషన్లు ప్రకటిస్తాం, మా ప్రభుత్వం వస్తాయని అన్ని పార్టీలు కూడా ఆ రోజు బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఈ బీసీ డిక్లరేషన్ చేసినటువంటి పార్టీలకు నమ్మి ఆ బీసీ ఓటర్లందరూ కూడా మరి ఏ పార్టీ మీద నమ్మకం ఉందో ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరంటే బీసీ ఓటర్లు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అయితే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భూగర్భ జల వనరుల సుస్థిర యాజమాన్యం నల్గొండ జిల్లా పరిశీలన అంశంపై జరిగిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగింపు సమావేశంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భూగర్భ జల వనరుల సుస్థిర యాజమాన్యం నల్గొండ జిల్లా పరిశీలన అంశంపై జరిగిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగింపు సమావేశంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ భూగర్భ జలాల సుస్థిర యాజమాన్యంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. సవాళ్లను అధిగమించేందుకు విలువైన మానవ వనరుల అవసరాన్ని గుర్తించి విశ్వవిద్యాలయ వేదికగా నిష్ణాతులను తయారు చేయడం తమ ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. భూగర్భ జలాల పరిరక్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగిన 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో 15 అంశాలను కూలంకుషంగా చర్చించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రయోగాలను సైతం విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. ఉపరితల జలాల వినియోగంపై దృష్టి సారించడంతో పాటు భూగర్భ జలాల పెంపుకు శాస్త్రీయ పద్ధతులపై దృష్టి సారించాలన్నారు. రూఫ్టాప్ హార్వెస్టింగ్ పద్ధతులను అవలంబిస్తున్న బెంగళూరు మెట్రోపాలిటన్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుకు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ భూగర్భ జలాల అట్లాస్ను దక్షిణ ప్రాంత కార్యాలయం తయారు చేయడం గర్వకారణమని, యువ శాస్త్రవేత్తలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మరిన్ని కార్యక్రమాలను రూపొందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. శిక్షకులు తమ జ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు వివరించి విలువైన భూగర్భ జలాల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో OSD2 VC ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్, జియాలజీ విభాగం అధ్యాపకులు మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు, మచ్చేందర్, సుధాకర్, వెంకటేష్, శాస్త్రవేత్తలు రాణి, విఠల, యాదయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో మునుగోడులో సత్య ఫంక్షన్ హాల్లో విద్యార్థులు యువకులు మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ నిర్మూలన విద్యార్థుల యువత బాధ్యత అంశంపై శుక్రవారం డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్టలింగస్వామి అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా చండూరు సిఐ వెంకటయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో మునుగోడులో సత్య ఫంక్షన్ హాల్లో విద్యార్థులు యువకులు మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ నిర్మూలన విద్యార్థుల యువత బాధ్యత అంశంపై శుక్రవారం డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్టలింగస్వామి అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా చండూరు సిఐ వెంకటయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన కోసం అహర్నిశలు కష్టపడడం జరుగుతుందని, పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డ్రగ్స్ లేని తెలంగాణ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు యువకులు డ్రగ్స్ గంజాయికి మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలలో ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత విద్యార్థులు దొంగతనాలకు దోపిడీలకు మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడి ఎంతోమంది విద్యార్థులు యువకులు తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. ఈ వయసులో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితాంతం అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని, విద్యార్థులు యువకులు సరైన మార్గం ఎంచుకొని మీ కళ్ళ ముందల ఎవరైనా డ్రగ్స్ కానీ ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటైనా ఎవరైనా సప్లై చేస్తున్నా పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇచ్చి సమాజాన్ని తన కుటుంబాలను డ్రగ్స్ నుండి మాదక ద్రవ్యాల దగ్గర నుండి దూరంగా ఉంచాలని కోరారు. గతంలో ఎక్కడో పట్టణ కేంద్రాలలో మాత్రమే డ్రగ్స్ దొరికేవి కానీ ఇప్పుడు ప్రతి మారుమూల ప్రాంతాలలో గ్రామాలలో విస్తరించిన పరిస్థితి ఉన్నది. కావున యువకులు విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ఈ పిఎన్ఎం జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సత్తిరెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మిర్యాల భరత్, సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వంశీ, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు శివ, రాజు, ప్రేమ్ సాగర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఏవో రామ్సింగ్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో శుక్రవారం రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఏవో రామ్సింగ్ పాల్గొని మాట్లాడుతూ రైతులు రైతు బీమా లేనివారు వెంటనే రైతు బీమా సౌకర్యాలు పొందాలని తెలిపారు. ఆగస్టు 5వ తారీఖు వరకు అవకాశం ఉన్నందున ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. రైతు బీమా పట్ల కొంతమంది రైతులు స్పందించకపోవడంతో తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గొలనకొండ బాలరాజు, దుంప పరశురాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు చెక్ చేస్తారు సార్.
ఇదివరకు ఒకసారి అంటే 1000 రూపాయలు రైతు కొన్నాం ఒకసారి అయితే ఎన్ని ఎకరాలు ఉంటే అంత వస్తాయి. విజ్ఞప్తి చేస్తున్నాము. రైతు బీమాకి 14 ఆగస్టు 1965 నుంచి 14 ఆగస్టు 2006 వరకు ఎలిజిబుల్. 18 నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారు. అలాగే రైతు బీమాలో జూన్ 28వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ భూమి పట్టా చేసుకున్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులుగా ఉంటారు. అలాగే మనకు ఆగస్టు 5వ తారీఖు వరకు చివరి తేదీ ఉంది కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళైనా సిటీలో ఉన్న వాళ్ళైనా ఒక గంట 2 గంటల సమయం కేటాయించి అందరూ కూడా రైతు బీమా చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఈ రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు మన ఫ్యామిలీలకు గవర్నమెంట్ నుంచి ఎల్ఐసి కడుతురు కాబట్టి అది రైతు దాని వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి. ఎందుకంటే అది చేసుకోవడం వల్ల మనం లాస్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా వాళ్ళకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కువ శాతం 90% బయట సిటీలలో జాబ్ చేసుకునే వాళ్ళు, అలాగే ఏదైనా పనులకు పోయిన వాళ్ళు వాళ్ళే చేసుకోలేరు. ఊళ్ళో ఉన్న వాళ్ళు దాదాపుగా చేసుకున్నారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తిరిగి చేపిస్తున్నాము. బయట వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా రావట్లేదు. దయచేసి వచ్చి అందరూ కూడా ఈ రైతు బీమాని చేసుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. అప్లికేషన్ ఫామ్, పట్టాదారు పాస్, ఆధార్ కార్డు, ఇది పట్టాదారు వాళ్ళ ఫ్యామిలీలో నామినీ ఆధార్ కార్డు, నామినీగా. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కైలాస్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ లోకేష్ పాల్గొని మాట్లాడారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ లోకేష్ పాల్గొని మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా చేయడం నేరమని, వ్యాపారంలో కొనేవారు అమ్మేవారు వస్తువులు ఉన్నట్లుగానే మానవ అక్రమ రవాణాలో మనుషులే వస్తువులుగా అమ్మకం చెంది మోసపోతున్నారని, దాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. చైల్డ్ ఆన్లైన్ 1098 122 100 నెంబర్లను సద్వినియోగం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు ఎక్కడైనా పిల్లలపై అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సంప్రదించాలని కోరారు. ఎయిడ్ కోఆర్డినేటర్ రాజేష్ మాట్లాడుతూ పిల్లలను అక్రమ రవాణా చేయడం ద్వారా వ్యభిచార వృత్తులకు పిల్లలను దించడం చట్టపరమైన నేరమని, పిల్లలు పనిలో కాదు బల్లో ఉండాలని కోరారు. పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలు అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పిల్లలను బెదిరించడం, బలవంతం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, పిల్లల పట్ల చిన్నచూపు చేయడం వంటి చట్ట ప్రకారం నేరమని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు సునీత, బాలల పరిరక్షణ అధికారి నాగుల్ మీరా, సామాజిక కార్యకర్త శ్రీలక్ష్మి, ఎయిడ్ సోషల్ మొబిలైజర్స్ వగ్గు సోమన్న, ఏలందర్, అంజలి, వెంకటేష్, అంగన్వాడీ కార్యకర్తలు కవిత, సువర్ణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మిమ్మల్ని నమ్ముకోవడం చాలా మంది అమ్మానాలు ఉన్నారు.
అటు ఇటు అయ్యి అలాగా వాళ్ళు ఏడుస్తుంటారు, అమ్మ నాన్న వాడి కింద ఏడుస్తుంటే వీళ్ళు ప్రపంచంలో ఏదో అన్ని సాధించి జీవితం ఇదే అన్నట్టు వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటారు. సరే మనకి 10 చేస్తే 1 సినిమా అయిపోతుంది. ఆ 1 సినిమా డ్రామాస్ని ఆ బొమ్మల్ని మనం చూసి మన జీవితంలో చేసుకొని ఆ స్టైల్ అని ఈ స్టైల్ అని ఆ కటింగ్ లేదని ఇట్లా పోతే ఎట్లా పెట్టేస్తే అది ఏదో స్టైల్స్ అవుతుంది. పిల్లలు మీలో ఉన్న ఆలోచన చెడిపోవడానికి కారణం ఏంటంటే మీ స్నేహితులు చాలా ఒక అమ్మాయికి అప్పుడు చూసిన అబ్బాయి తెలియదా, అప్పుడు వాడు ఎప్పుడైతే చెప్పినప్పుడైతే ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మీ సమస్య దూరం అయింది. సరే వాడు తప్పు చేసుకుంటే వాటిని సపోర్ట్ చేయడం, ఈమె తప్పు చేసి ఈమె సపోర్ట్ చేయడం, ఇలాంటి సపోర్ట్ చేయడం వల్ల కూడా చెడు స్నేహాల వల్ల కూడా ఈరోజు పిల్లలు చాలా చెడిపోతున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, మీ అమ్మా నాన్న వాళ్ళు మిమ్మల్ని జ్వరం వచ్చి మిమ్మల్ని ఏదో మెడిసిన్ ఇప్పించి తినిపించినారో వాళ్ళు ఏం పని చేయరు. అదే వాళ్ళు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ దెబ్బలు ఏదో హాస్పిటల్ పోదు, కానీ మీకు మాత్రం ఆరోగ్య డాక్టర్ ఎంబీబీఎస్ ఏదో డాక్టర్ చూపెట్టి మీకు వైద్యం చేపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అది వాళ్ళు మీకు ఇచ్చే ప్రాధాన్యత, అది ప్రేమ. అది ప్రేమ అంటే కూడా నేరము చెల్లదనమాట. చిన్న వయసులో పెళ్లి చేశారు కాబట్టి చట్ట ప్రకారం అది చెల్లుబాటు కాదు. అలాంటి సమస్యల్లో బాయ్స్ 8th 9th మీకు ఏమర్థమైంది? వాళ్ళు ఏదో చెప్తుర్లే సైలెంట్గా కూర్చున్నా వింటున్నాం అన్నట్టుగా కూర్చురేమనిపిస్తుంది నాకు. అర్థమైందా? చెప్తావా? ఎవరు చెప్తారు? స్ట్రేంజర్స్తోని మాట్లాడకూడదు, ఎప్పుడు క్లాస్లో కాన్సన్ట్రేట్ చేసి వినాలి, టీచర్స్ చెప్పినవన్నీ ఫాలో అవుతూ కాన్సన్ట్రేషన్గా వినాలని చెప్తుంది. ఐటమ్స్ ఇస్తే తినకూడదు. దీనికి ఇంటికాడ తోడొస్తాను, నిన్ను మీ మమ్మీ నన్ను పిలిచారు, మీరు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నారు అని అంటే వాళ్ళతోనే వెళ్ళకూడదు. అట్లా ఏమన్నా కనిపించారు, ఇంకెవరైనా ఇబ్బంది పెట్టి అలాంటి ఏమన్నా ఎప్పుడు మగపిల్లలు కూడా, ఆడపిల్లలకే లేదు ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్. మగపిల్లలు కూడా స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళకుండా ఎక్కడో ఆడుకుంటూ తిరుగుతాం అనుకుంటూ అబ్జర్వ్ చేసినప్పుడు రోజు మీరు ఒకే చోట ఆడుతున్నారు కూడా ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తారు? సార్ చెప్పారు ఇంతకుముందు, విదేశాలకు కూడా రవాణా చేసే ఛాన్స్ ఉంది, అక్కడ పెట్టి చాకరీ బానిసలుగా చేస్తారు, పని చేయించుకుంటారు మీతోటి, అవునా? కాబట్టి పిల్లలు ఎవరు కూడా స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళాలి జాగ్రత్తగా. అరే నాన్న ఇటు వినండి, స్కూల్ అయిపోగానే 4:15కి వదులుతున్నారు, తొందరగా వదులుతున్నారు కదా. ఇంతకుముందు 4 to 5, ఇప్పుడేంటి 4:15కి. ఇంకా సార్ అనే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్కూల్లో అయిపోగానే ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా, ఓకేనా? అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే నెక్స్ట్ సార్ వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని అన్నా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? చేసుకోవద్దు. మ్యారేజ్ ఏ విధంగా? ఒకటి పేరెంట్స్ చేయటం, 2 మీరు కల్పించుకోవటం. లవ్ అని కానీ, చెప్పుడు మాటలు అని కానీ, ఆ మొబైల్లో చాటింగ్ల వల్ల కానీ ఆ మ్యారేజ్ జోలికి పోతే మీ లైఫ్ మీకు అంతటితో స్పాయిల్ అయినట్టే. ఒకసారి మీ పేరెంట్స్కి తెలిస్తే మిమ్మల్ని చదవనియరు. ఇంకొకటి చెప్తున్నా, లవ్ మ్యారేజ్ ఎవరైతే చేసుకుంటారో 99% విడాకులు యూఎస్ అవుతున్నాయి. అర్థమైందా? 100కి ఎంత? 99%. ఈ రోజు చేసుకున్న 2-3 నెలలకే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెట్టుకుంటున్నారు. హెడ్లైన్స్ మరోసారి. బ్రాహ్మణ వెల్లంల పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్ కి పోటీగా తీర్చిదిద్దాలన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ప్రతి ఎకరానికి నీరు అందచేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్న జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏబిసిడిఎస్సి వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలన్న టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ మాదిగ.
25 వార్డులో డే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పెర్మాల అన్నపూర్ణ, వార్డు కౌన్సిలర్ ఆకుల కవిత లబకుశ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్గా ఉందన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం. సూర్యాపేటలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ దివాస్ కార్యక్రమం. నల్గొండ ఏఎస్పీకి ఆహ్వాన పత్రిక అందించిన డాక్టర్ వంగపల్లి ఆంజనేయస్వామి. స్థానిక సంస్థల రిజర్వేషన్లను బీహార్ తరహాలో 46% అమలు చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్. భూగర్భ జలాల సుస్థిర యాజమాన్యంలో విద్యార్థుల పాత్ర కీలకమన్న సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి. మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువకులు దూరంగా ఉండాలన్న సిఐ వెంకటయ్య. రైతు బీమా లేని వారు వెంటనే రైతు బీమా సౌకర్యాలు పొందాలన్న ఏవో ర్యాంసింగ్. మానవ అక్రమ రవాణాన్ని వ్యతిరేకిద్దాం, వారి హక్కులను కాపాడుకుందామన్న ఎస్ఐ లోకేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.